రైట్ గరికపాటి గారు మాట్లాడారు. భోజనం కోసమే స్కూల్కి వస్తున్నారు, గుడ్ల లెక్క పెట్టడానికే ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో గుడ్లు లెక్క పెట్టడానికే సరిపోతున్నారు. ఇష్టం ఉంటే రండి, లేదంటే వెళ్ళిపోండి. కానీ కోడిగుడ్ల కోసం, భోజనం కోసం, పుస్తకాల కోసం, యూనిఫామ్ కోసం, వీటి కోసమే స్కూళ్ళకి వస్తున్నారు. ఇష్టం ఉంటే రండి, లేదంటే లేదు అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పాలి. ఇది నా మాటగా, నా మాట మీకు అందరికి వినబడుతుంది కాబట్టి ప్రభుత్వాలు చెప్పాలని చెప్పేసి మాట్లాడారు. ఇంకేమన్నారంటే అన్నంలో ఎలుక పడింది, బొద్దింక పడింది, పడదా అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇంత ఒక ప్రవచనకర్త అయి ఉండి, ఒక మేధావి అయి ఉండి, ఒక మాస్టర్ అయి ఉండి, ఒక పండితుడు అయి ఉండి ఇలా ఎలా మాట్లాడారు? కనీసం పేదోడి కింద బువ్వ దొరుకుతుంది స్కూళ్ళకి పోతే అని చెప్పేసి ఆ మాత్రం తెలీదా అని చెప్పేసి నెటిజన్లు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ అయితే గరికపాటి గారు ఏం మాట్లాడారు ఒకసారి మనం వీడియో చూద్దాం. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుగుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కర్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. పిల్లల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపో. రైట్, విన్నాం కదా. ఒక పండితుడు ఆ విధంగా మాట్లాడడం ఏంటి అని అందరికీ ఆశ్చర్యం వేస్తుంది కదా. వాస్తవమే, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే తిండి ఉంటే, బట్టలు ఉంటే, పుస్తకాలు ఉంటేనే స్కూల్లోకి రండి అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పాలట. ఇవి లేనందుకే కదా కాస్త బుక్కడి బువ్వ దొరుకుతుంది, ఇన్ని పుస్తకాలు వస్తాయి, ఇంత స్కూల్కి పోతున్నటువంటి యూనిఫామ్ వస్తుంది. అందుకోసం కదా, ఇవి లేని వాళ్ళే కదా ఇప్పటికీ ప్రభుత్వ స్కూల్లోకి వెళ్తున్నది. కనీసం ఈ మాత్రం ఎలా మర్చిపోయారు? నిజంగా ఇవన్నీ ఉంటే కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్తారు. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళకి అలాగే ప్రభుత్వ స్కూళ్ళకి ఏంటి తేడా? కార్పొరేట్ స్కూళ్ళ లాగానే మీ ఇష్టం ఉంటే రండి, కేవలం చదువు అంటే కనీసం బువ్వ దొరకనటువంటి పేదలు ఎక్కడ పోవాలి? మనం చాలా చోట్ల ఇప్పటికీ పల్లెలలో చూస్తున్నాం. అంటే ఇప్పుడు కొంత తగ్గింది అనుకోండి. ఇంతకుముందు కాలంలో అదే కదా, పనికి వెళ్తే 10 రూపాయలు వస్తాయి, ఇంత బుక్కడి బువ్వ పెట్టొచ్చు అని. పిల్లల్ని చదివించుకొని పిల్లలకి బువ్వ పెట్టే స్తోమత లేకుండానే కదా స్కూళ్ళకి బంద్ అయింది. ఇవన్నీ ఉంటే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తారు కదా. ఈ మాత్రం ఎలా మర్చిపోయారు గరికపాటి గారు? మీరు ఎన్నో ప్రవచనాలు ఇస్తుంటారు, ఆ మాత్రం ఎలా? పేదలు తినే తిండిపై కోడిగుడ్డు కోసమే కొట్లాడుతున్నారా? పేదలు స్కూల్కి వెళ్ళేది ఓన్లీ కోడిగుడ్ల కోసమా, బువ్వ కోసమా? పేదలు స్కూల్కి వెళ్ళేది కనీసం తిండి తినడానికేనా? దీనిపైన నెటిజన్లు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంకెలా మాట్లాడారంటే అన్నంలో బొద్దింకి వస్తుంది, పిల్లి వస్తుంది, బయలు వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాస్తవంగా గరికపాటి గారు, మీరు కొన్ని వేద పాఠశాలలు, తర్వాత వేదాల్ని వర్ణిస్తూ ఉంటారు, వల్లిస్తూ ఉంటారు. మరి నిజంగా అక్కడ కూడా పిల్లలకు జరిగేది ఇదే కదా. అక్కడ కూడా పిల్లల్ని ఈ విధంగానే కూర్చోబెట్టి ఫుడ్ పెడతారు కదా. మరి ఆ విషయాన్ని ఎట్లా మర్చిపోయారు? ఒక ప్రభుత్వ స్కూళ్ళల్లోనే ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు వర్తిస్తుంది? రైట్, దీనిపైన
స్పందించారు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ప్రస్తుతం జూమ్లో సిద్ధంగా ఉన్నారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, రైట్ సార్, చెప్పండి గరికపాటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? వెల్కమ్ బ్యాక్ టు డిస్కషన్. రైట్, ఇక గరికపాటి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎనలిస్ట్ దేవికా రెడ్డి గారు ఉన్నారు. దేవికా రెడ్డి గారు, చెప్పండి ఎట్లా చూస్తారు గరికపాటి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని? నమస్తే అండి. ఇక్కడ రెండు విషయాలు తీసుకోవాలి. మొదటగా వారు అన్న మాట మీరు ఇందాక చెప్పారు ఇంట్రడక్షన్ లో, చూసాను నేను కూడా. నిజంగా చాలా మంది ఇంకా ఎంతో గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు ఉన్నారు. దానికి మళ్ళీ కులము ఎస్సీ ఎస్టీ బీసీ అని కదా, అందరూ పేదవాళ్ళందరూ కూడా ఇంకా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉన్నారు. గుడ్డు అనేది ఒక పౌష్టికాహారం. అయితే దాని గురించి వారు చేసిన ఆ మాట ఏదైతే నోరు జారిండ్రో అది దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. చాలా మాటలు అంటున్నారు. మీరన్న నెటిజన్లు మేధావులు ఏమంటున్నారు, వాటి జోలికి నేను వెళ్ళను. కానీ రెండు విషయాలు ఇక్కడ మనం తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం అనేది ఒకటి, టీచర్లు పనిచేయడం గురించి. అంటే పూర్తిగా వారన్న మాటలు కనుక చూస్తే, అంటే టీచర్లకు అంటే ఇష్టం వచ్చిన పనప్ప చెప్తున్నారు, ఎందుకు అన్ని చెత్తా చెదారం పనులు ఎందుకు అప్పచెప్తున్నారు అన్న ఉద్దేశాన్ని ఇక్కడ వీళ్ళు మనము ప్రస్తావించట్లేదు. మీరు కూడా ప్రస్తావించలేదు డిబేట్లు. అంటే నేను మధ్యలో జాయిన్ అయినట్టున్నాను. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మరి అందాలి కదా పిల్లలకి. అంటే ఉన్న టీచర్లకు, ఉన్న ఉపాధ్యాయులకు, ఉన్న స్కూల్ అంటే ఈ సిబ్బందికి అన్ని పనులు అంటే ఈ లెక్కలు రాసుకోవడంతోనే, మధ్యాహ్న భోజనము గుడ్ల లెక్కలు ఆ లెక్కలు ఈ లెక్కలు రాసుకోవడంతోనే సరిపోతుంది. వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించలేకపోతున్నారు అన్నది వారి మాటల్లో ఉన్న అర్థం అని నేను అనుకుంటున్నా. ఇంకోటి, గరికపాటి వారు చాలా మాటలు మాట్లాడారు. అసలు గరికపాటి నరసింహారావు గారు తెలియని తెలుగు వాళ్ళు లేరు. మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక ప్రతిష్టాత్మక అవార్డుతో దేశం మొత్తం కూడా తెలిసిపోయింది. అంతకుముందు చాలా మాటలు అన్నారు వారు. అంటే వాటి గురించి ప్రస్తావన ఎందుకు లేదు? అంటే నిజంగానే ఒక వ్యక్తి నోరు జారిండు తప్పు మాట అంటే ఇంత రాద్ధాంతం అవసరం లేదేమో అని నేను అంటున్నమాట. నిజమే, ఒక మాట అనేది తూట లాంటిది. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తీసుకోలేము. మాట తూట లాంటిది, వెనక్కి తీసుకోలేము. అందులో గరికపాటి లాంటి వాళ్ళు వారు అవధాని చాలా మంచి మాటలతో మేల్కొల్పుతున్నారు. వారి నోటంటూ వచ్చే ఒక తెలుగు పద్యం అవనివ్వండి, మంచి మాట అవనివ్వండి, చాలా మంది ఏజ్ తో సంబంధం లేకుండా ఈవెన్ మా అబ్బాయి ఉన్నాడు, వాడు ఇంకా చదువుకుంటున్నాడు, వాడు కూడా ఫాలో అవుతుంటాడు. అంటే మంచి మాటలు ఇలాంటి ప్రవచనకర్తలు అవధానులవి విని వాళ్ళు ఫాలో చేసి ఒక మంచి నేర్చుకుందామన్న ఉద్దేశంతో అన్ని వర్గాల వారు ఉన్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా, జెండర్ తో సంబంధం లేకుండా. నిజమే, వారు ఒక మాట పొరపాటున మాట్లాడారు. వారికి కూడా చెప్పేదాన్ని కాకపోవచ్చు, కానీ ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏదైనా సరే వారికి ఇంకొక విషయం చెప్పాలి. గోదావరి జిల్లాలో వాళ్ళకు వ్యంగ్యం ఎక్కువ. అయితే అన్ని సందర్భాల్లోనూ పబ్లిక్ టాక్ లో వ్యంగ్యంగా మాట్లాడితే ఇట్లాంటిదే వస్తుంది. ఆయన ఎవరికో చురకంటించబోతారు. ఆయన సహజ ధోరణిలో ఒక సహస్రావధానిగా ఏదో ఒక చురకయ్యబోతారు. అది పూర్తిగా ఇదైపోయింది అనమాట. మళ్ళీ అది చంద్రశేఖర శాస్త్రి గారు, ఆయన కూడా గొప్ప సహస్రావధాని. ఆయన ఇలాంటి ఇంత వ్యంగ్యం ఉండదు. ఈయన సహజంగానే మనం తరచూ చెప్పుకుంటాం గోదావరి జిల్లాలో వ్యంగ్యం ఆ సహజ ధోరణిలో అన్నారు. అయితే ఎందుకు నెగిటివ్ అనేది తీసుకోవాలి? ఆయన చెప్పిన మంచి మాటలు ఎన్నో ఉన్నాయి కదా, ఎందుకు తీసుకోకూడదు అనేది ఒకటి. అలాగే గరికపాటి లాంటి వారు కొంచెం ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడింది వేరే ఉంటది. ఒక ఇష్యూ ఏదైనా ఒక సందర్భం తీసుకున్నప్పుడు ఆయన ఏం రాజకీయ నాయకులు కాదు, ఆయన ఒక సహస్రావధాని, ప్రవచనాలు చెప్తూ ఉంటారు, మంచి మాటలు చెప్తున్న సందర్భంలో ఇలాంటివి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మధ్యాహ్న భోజనం అనేది పూర్తిగా ఈ టాపిక్ ఒక రాజకీయ నాయకులు నోరు జారినా ఎన్ని మాట్లాడినా బానే ఉంటది. కానీ ఒక సహస్రావధాని వారి నుంచి మంచి ఆశించే వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. గరికపాటి వారు ఒక మాట అన్నారంటే ఎక్కడో నేర్చుకుందామన్న ఒక అభిప్రాయం ఉంటుంది. అలాంటప్పుడు వారు వినపడుతుందా దేవికా రెడ్డి గారు? మా వాయిస్ వినిపిస్తుందండి? చెప్పండి. రైట్, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను మీతోని. రైట్, గురుగారు మీరు చెప్పండి, ఎలా చూస్తారు? వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి. గరికపాటి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. శివరుద్ర స్వామి గారు ఉన్నారు మనతోని. సార్ చెప్పండి, ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? చాలా మంచి ఆలోచన. ఇప్పుడు వచ్చిన విషయం వల్ల ఏంటంటే స్వామి, ఒక ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికత గురించి మాట్లాడాలి. మధ్యాహ్న భోజనాలు, ప్రభుత్వం ఇచ్చే భోజన కార్యక్రమాల గురించని మాట్లాడే హక్కు గరికపాటి గారికి లేదు. ఒక సాధు తత్వాన్ని తీసుకొని మాట్లాడినప్పుడు మధ్యాహ్న భోజనంలో గుడ్డు కోసం వెళ్తావా అని అన్న ఆ పదము
గరికపాటి గారు ఎవరికి ఏమి దాసోహం చేయట్లేరు. ఆయన ఇంటి నుంచి ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. ప్రభుత్వాలు పథకాలు భోజనానికి వారు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూళ్ళకి రాకుండా ఉండడం చేత, పౌష్టిక ఆహార లోపం ఉండడం చేత వారికి ఎదుగుదల ఇబ్బంది అవుతుందన్న ఆలోచన సంవత్సరాల తరబడి చేస్తున్న పౌష్టిక ఆహారంతో పిల్లలకి మెరుగైన విద్య ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు, ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళు వారి యొక్క విధి నిర్వహణలో చేస్తున్న పనులు ఇవి. ఇప్పుడు ఒక మాట అనేసి గుడ్డు గురించి కానీ, బల్లి గురించి కానీ, ఎలుక గురించి కానీ మాట్లాడే అధికారం గరికపాటి గారికి ఎలాంటి సందర్భంలో లేదు. నీవు ఉన్నావు దైవం గురించి మాట్లాడడానికని, ధర్మం గురించి మాట్లాడడానికని, మన యొక్క సనాతన గొప్పతనం గురించి, భారతదేశ గొప్పతనం గురించి మాట్లాడడానికి నిన్ను ప్రవర్చనకర్త అని అంటున్నారు. ఈ రోజు నువ్వు ప్రభుత్వంలో చదువుకుంటున్న చిన్న చిన్న బాలికలు గాని, చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన బడుగు బలహీన వర్గాల కులాలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా వక్రీకరించినట్టుగా ఉన్న ఆ మాటలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మేధావులు అవుతారు చదువుకున్న వాళ్ళు. ఈ రోజు ఆ మాటలు విద్యార్థులు వింటే, చిన్న చిన్నలు వింటే, వారి వింటే వాళ్ళ మనోభావం ఎంత కోసం వెళ్తున్నారా, గుడ్డు కోసం వెళ్తున్నారా? మనకు మాట్లాడేటప్పుడు అంతగా ఒక ఆలోచన, ఒక ఇంకిత జ్ఞానం ఉండదా? సనాతన ధర్మం అంటే అంతటి తక్కువ అంచనా? మన యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలంటే అంత చులకన చూపా? వారిపైన మంచి దృష్టి పెట్టే మాటలు మాట్లాడడం అనే కదా నీకు ఈ రోజు ఆ అవకాశం ఇస్తే, గుడ్డు గురించని నీవు ఇక పెళ్లి కొడుకుతో పోల్చడానికనా? నీకు ఎవరిచ్చారు ఆ మాటలు మాట్లాడే అధికారము? చాలా తప్పు మాటలు మాట్లాడారు గరికపాటి గారు. దాన్ని ఖండిస్తున్నాము. మేము సాధువులము, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము. ఈ రోజు సామాన్యమైన వాళ్ళు, సామాజికంగా ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయవేత్తలు అందరూ దీని మీద ఎందుకు స్పందిస్తున్నారంటే అది మనసుకు చాలా హత్తుకునే మాట. అలా భోజనం గురించి కానీ, గుడ్డు గురించి కానీ మాట్లాడే హక్కు అది ఎవరికి లేదు. పౌష్టిక ఆహారం ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయించినప్పుడు కొన్ని వందల సంవత్సరాల చరిత్రలో మనం తీసుకుంటే ప్రసాదం అని గుడిలో కూడా పౌష్టిక ఆహారానికే ఇస్తారు. మనకి ఎందుకు వచ్చింది పౌష్టికాహార లోపం? మన దగ్గర ఎన్నో 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 వ్యవసాయాలు చేసుకున్నాం. మన దగ్గర తినడానికి చాలా మందికి ఇబ్బందులు అవ్వడం చేత ప్రభుత్వం స్కూళ్ళకి పిల్లలు వస్తే వాళ్ళకి ఎదుగుదలలో, వారి వయసు రీత్యా, వారి ఆరోగ్య రీత్యా, వారి యొక్క శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగితే ఆట పోటీల ద్వారా వారికి బలం వస్తుందని ఉద్దేశించింది ప్రభుత్వము. అంతకు మించి వేరే ఆలోచన లేదు. భోజనం గురించి, గుడ్డు గురించి మాట్లాడి నీ విలువలు తగ్గించుకుంటే ఆ విలువకి అర్థం తీసుకొచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ సాధు సత్పురుషులం అందరం మేమేం గుడ్డి వాళ్ళం అయిపోయామా? మేమేమన్నా మూగవాళ్ళం అయిపోయామా? దేవుడి గురించి గొప్పతనం చెప్పమనంటే ప్రభుత్వంలో ఉన్న పిల్లల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది మీ అందరికీ? సనాతన ధర్మం అంటే అంత చులకన చూపు చూస్తున్నారా? గరికపాటి గారికి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. చాలా తప్పు మాట మాట్లాడారు. అలాగా మేము ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకొని ఈ రోజు ఎల్ఎల్బి, ఎంబీఏ చేసేసి మేము ఒక నిజాం కాలేజ్ లాంటి యూనివర్సిటీలో ఒక మెడల్స్ సంపాదించుకొని ఈ రోజు సాధు ధర్మంలో మేము తిరుగుతున్నాము అని అంటే ఆ రోజు ప్రభుత్వాలు చొరవ తీసుకున్నా, ఆ రోజు ఉపాధ్యాయులు చొరవ తీసుకున్నా, ఆ రోజు మాకు ఇచ్చిన విద్య వల్ల ఈ రోజు ఒక ఘనమైన కీర్తిని, ఘనమైన ఆలోచనని మేము తెలివిగా సంపాదించగలిగామనంటే దానికి ఎన్నో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. చెప్పండి కదా, గుడ్లు రాసే లెక్క ప్రభుత్వము ఉపాధ్యాయులకు ఎందుకు ఇస్తుంది? దానికి వార్డెన్ ఉంటాడు, వార్డెన్ కి ఇవ్వాలి. వార్డెన్ అన్ని చూసుకోవాలి, స్టేషనరీ చూసుకోవాలి, బట్టలు చూసుకోవాలి, షూ చూసుకోవాలి, యూనిఫామ్ చూసుకోవాలి, ఎవ్రీథింగ్ చూసుకోవడానికి దేర్ ఇస్ అ టీచర్. టీచర్ ఉన్నప్పుడు ఆ టీచర్ ఎడ్యుకేషన్ చెప్పాలి. దేర్ ఈస్ అదర్ వన్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంటాడు. లేదు అని అంటే వార్డెన్ కేవలం ఈ పనులు చూసుకోవడానికే ఉంటారు. ఏ ఉపాధ్యాయుడు గుడ్లు లెక్క పెడుతున్నాడు? ఉపాధ్యాయులను కూడా అవమానపరిచావు. ఈ రోజు గుడ్లు లెక్కలు రాసుకుంటున్నారని ఆ ఉపాధ్యాయులందరూ లేవాలి, వాళ్ళందరూ కూడా మాట్లాడగాలి. స్వామి గరికపాటి గారు, మరి మేము గుడ్లు లెక్క పెట్టుకుంటూ ఉంటే ఉపాధ్యాయులము పిల్లలకి ఏం చదివిస్తున్నామని వాళ్ళు చెప్పాలి. రైట్ గురుగారు మళ్ళీ మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. గురుగారు, మా వాయిస్ వినపడుతుందండి? రైట్, ఒకసారి మనకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాసులు అనంత శర్మ గారు. సార్, గరికపాటి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి. దీన్ని మీరు సపోర్ట్ చేస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా? ఖచ్చితంగా వ్యతిరేకించాలండి. ఒక ఆధ్యాత్మిక గురువుగా ఆయన్ని లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇతరత్ర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా ఆయన ఒక గురువుగా భావిస్తున్నప్పుడు పిల్లలకి, ఇంకా ఈయన చెప్పేటువంటి ప్రవచనాలు మొత్తం కూడా పిల్లలకు కూడా కొంచెం మోడిఫై అయ్యేటట్టుగా ఉన్నాయి.
పిల్లల్ని ఉత్తేజపరిచేటట్లుగా ఉన్నాయి. అవును. అటువంటి సమయంలో ఆ విధముగా కాకుండా పిల్లకాళ్ళని గుడ్ల కోసమే వస్తున్నారు అంటే నిజంగా ప్రభుత్వంలో చదువుకున్నటువంటి పిల్లవాళ్ళు వెనకట వాళ్ళు లెక్క వేసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు అవును. కదా. మరి అట్లా ఉన్న వాళ్ళని మనం కాదంటామా? అంత మంచి చదువు చెప్తున్నటువంటి ఆ స్కూళ్ళల్లో అంటే నిజంగా మన గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్ళాల్సి వచ్చింది అంటే వాళ్ళు ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగినటువంటి వారు ఉంటారు. అవును. అటువంటి వారిని ఇంకా దిగజార్చే విధంగా ఇక పిల్లగాళ్ళకి తిండే పెట్టట్లేదు, అందుకే స్కూళ్ళకు వెళ్తున్నారు, అక్కడన్నా కాస్త కడుపు నిండా తింటారు అని, అక్కడన్నా పౌష్టికాహారం తీసుకుంటారని ఈ విధమైనటువంటి అర్థాలు వచ్చే విధంగా వారు మాట్లాడటం మాత్రం సమంజసం కాదు. అంతేకాకుండా శోభన పెళ్లి కొడుకు అసలు పిల్లవాళ్ళకి ఏం తెలుసండి శోభనాలు ఇటువంటివన్నీ కూడాను. ఇటువంటి వ్యాఖ్యలతో వాళ్ళని పోల్చడం అంటే పిల్లగాళ్ళని ఉత్తేజపరచడం ఒక ఎత్తు అయితే, ఈ విధంగా అవమానపరచడం కూడా ఇంకోటి అవుతుంది. ప్రజలు ఎట్లా ఉన్నారంటే మనం 10 మంచి మాటలు చెప్పినా పట్టించుకోరేమో కానీ ఒక్క చెడు మాట మాట్లాడితే మాత్రం దాన్ని 100% ఖండిస్తారు, 100% దాన్నే పట్టుకుంటారు. సినిమాల్లో చూడండి, ఎక్కడన్నా చూడండి, ఏదైనా చెడు ఉంటే దాన్నే రిపీట్ చేసి చూసుకుంటారే తప్ప మంచిని ఎవరూ చూడరు. అట్లాంటి సందర్భంలో ఉన్నటువంటి అట్లాంటి సమయ ప్రదేశాలు అటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ విధంగా ఇంకా మనం దూరం చేస్తే ఆధ్యాత్మికతకు మరియు వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఎదుగుదలకి మనం దూరం చేసే విధమైనటువంటి మాటను మాట్లాడటం మాత్రం ఖండించవలసిన విషయము. ఒకటి పౌష్టికాహారం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఆ విధంగా అందులో పిల్లలు వాళ్ళకి ఎంత పౌష్టికాహారం ఇస్తే వాళ్ళు అంత ఇదిగా ఎదుగుతారు కాబట్టి ఇస్తున్నారు. ప్రభుత్వం తప్పే ఉంది దాంట్లో. అవును అవును రైట్. ఇక ఇదే అంశానికి మనతో పాటు చర్చించడానికి బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, గరికపాటి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి. మీరు సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా, ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు సార్ వినిపిస్తుందండి? సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉందండి, మ్యూట్లోకి వెళ్ళి ఒకసారి మ్యూట్లోకి వెళ్ళి తీయండి. లేదండి, మ్యూట్ లో లేదండి నాది. సార్ మాట్లాడండి, వినిపిస్తుంది మాట్లాడండి సార్, చెప్పండి. రైట్. ఎవరైతే గరికపాటి శ్రీనివాస్ ఉన్నారో సార్, గడ్డం శ్రీనివాస్ గారు సార్ వినపడుతుందా అండి? రైట్. గరికపాటి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే స్కూల్కు వెళ్ళేది ఓన్లీ గుడ్ల కోసమే, పిల్లల్ని పెళ్లి కొడుకు శోభనానికి పోయినట్టు పోతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దేవికారెడ్డి గారు చెప్పండి, నిజంగా ఒక నిజంగా ఆ మాటల్ని ఎవరు సమర్థించట్లేదు. నేను అనేది మీకు అర్థమై ఉంటది ఇంతకు ముందు కూడా. ఇందాక ఒక స్వామీజీ అన్నారు సనాతన ధర్మం, అక్కడ సనాతన ధర్మం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అంటే వారి మాటల్ని అర్థం చేసుకునేంత పరిణతి నాకు లేదేం తెలియలేదు, కానీ ఆయన సనాతన ధర్మం అన్నారు. ఇక్కడ గరికపాటి వారి తాజా వ్యాఖ్యలు ఏదైతే వివాదాస్పదం అవుతున్నాయి అన్నారు కదా, వివాదాస్పదం అవట్లేదు, వివాదాస్పదం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే అతను మాట్లాడింది సమర్థిస్తారా మేడం మీరు? వారు ఆ మాట 100% అది పొరపాటు అని నేను అంటున్నా. దానికి ఇంత అర్థం చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నా. ఎందుకంటే ఆయన చాలా మంచి మాటలు కూడా మాట్లాడతారు. ఆయన మాటల కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేడం పొరపాటు అని మీరే అంటున్నారు. మేడం ఒక్క నిమిషం అండి. చెప్తున్నా, చురకలు వేస్తుంటారు అప్రయత్నంగా, అప్పుడప్పుడు ఆయన చురకలు ఆయనకే అంటుతా ఉంటాయి. అంటే ఎవరికో చురకలు వేయాలన్న ఒక ఆయన సహజ ఇది. ఎందుకని మరొక సహస్రావధాన్ని మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారితో కూడా నేను అందుకే పోల్చాను. ఈయనకేంటంటే కొంచెం వ్యంగ్యం ఎక్కువ, వ్యంగ్యోక్తి ఎక్కువ. ఆ వ్యంగ్యంలో ఎవరికో చురకలు వేయబోతారు. అయితే ఆయన ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఇలాంటి విషయాలలో. మధ్యాహ్న భోజనము నిజంగా ఒక పౌష్టికాహారం ఇచ్చే ఉద్దేశంతో పేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన పథకం అది. అందుకని వారు నిజంగా ఆ మాట అనకుండా ఉండాల్సింది 100% నిజము. కానీ దీన్ని మీరు అన్నారు కదా, నెటిజన్లు మండిపడుతున్నారు, ఇంత వివాదాస్పదం అవడం కాదు, వివాదాస్పదం చేస్తున్నారు కావాలని అనిపిస్తుంది. వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏది మాట్లాడితే విరుచుకుపడదాము అని ఎంతసేపు ఈ కులాల మధ్య విభజన తీసుకొచ్చి, కులాల మధ్య విభజన రేపే ఒక కొన్ని మూకలు, కొన్ని దుష్ట శక్తులు సమాజంలో ఇట్లా ఏమంటారు గుంటె నక్కల్లా కాచుకొని ఉన్నాయి. ఈ సందర్భంలో గరికపాటి లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదన్న సూచన నేను చేస్తున్నా. జాగ్రత్తగా ఉండాల్సింది, ఆ మాట అనకుండా ఉండాల్సిందన్న సూచన నేను చేస్తున్నా.
దానికి సనాతన ధర్మానికి ఇంకా దేనికో సంబంధం లేదు. గతంలో ఇప్పుడు ఈయన నోరు జారొచ్చు కానీ గతంలో చాలా విషయాలు చెప్తున్నారు. నేను రైట్ దేవకరెడ్డి గారు వారి నుంచి అద్భుతమైన ప్రవచనాలు రావాలి, అద్భుతమైన అవధానం రావాలి, తెలుగు భాష రావాలి, మన సంస్కృతి రావాలి, మన దేశం గురించి రావాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు గురూజీ అన్నారు, ఆయనకు అర్హత ఎక్కడిది మధ్యాహ్న భోజనం అని స్వామీజీ అన్నారు. మరి మనకేం అర్హత ఉందండి దాని గురించి? మీకేం అర్హత ఉంది ఒక స్వామి అని నేను అడుగుతున్నా. భోజనం ఎందుకంటే కాబట్టి మిమ్మల్ని పిలిచారు కాబట్టి ఒక మీరు సన్యాసి గురుగారు మేడం దేవకరెడ్డి గారు సహస్రావధాని వారు నిరంతరం జనంలో ఉంటారు, నిరంతరం ఒక సహస్రం చెప్తుంటారు, ప్రవచనాలు చెప్తూ ఉంటారు కాబట్టి వారు రెస్పాండ్ మాట్లాడొచ్చు. ఎవరికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గురుగారు. ఆ విషయంలో ఈ సందర్భంగా ఆ మాట అనకుండా ఉండాల్సింది. అయితే దీన్ని క్షమించేద్దాం మనం. ఎన్నో మంచి విషయాలు దేవకరెడ్డి గారు ఒక్క నిమిషం మేడం అన్ని వర్గాలను ఆకట్టుకునేనా గరికపాటి వారు మేడం నా వాయిస్ వినిపిస్తుందండి. అవధానం కోసము ఎదురు చూస్తాం మనం నాలాంటి దాన్ని కూడా. అలాంటప్పుడు దీన్ని భూతద్దంలో ఎందుకు పెట్టి చూడము? క్షమించేస్తే ఏమవుతుంది? దేవకరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మేడం. రైట్, ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఒక మాట అంటే తూటాలంటే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత వెనక్కి రైట్ దేవకరెడ్డి గారు ఒక్క నిమిషం. రైట్, శివరుద్ర గారి మాట్లాడే ముందు డిస్కషన్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.